కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 10 నెలలు అవుతుంది. 10 నెలల పరిపాలనా కాలంలో విద్యారంగ అభివృద్ధి, విద్యారంగ సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఎన్నో విద్యారంగ సంస్కరణల్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది. ముఖ్యంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చి సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు 9,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించి 25 లక్షల మంది లబ్ధిదారుల్ని ఈ పథకంలో తగ్గించారు. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గత సంవత్సరం బడ్జెట్లో 5,500 కోట్లు మేము కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా విద్యార్థి తల్లి ఖాతాలోకి జమ కాలేదు. పైగా ఇచ్చామని ప్రభుత్వం ప్రచారం పెద్దగా చేసుకుంటుంది. రెండో వైపు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 13,300 కోట్ల రూపాయల తల్లికి వందనంలో కేవలం 9,000 మాత్రమే కేటాయించి 3,000 కోట్ల రూపాయల కోత విధించింది. ఇది చాలా దుర్మార్గమైంది. రెండో వైపు విద్యార్థులందరికీ ఏ సంవత్సరం ఏ నెలలో ఎప్పుడు మేము పలానా తేదీన ఫీజులు జమ చేస్తున్నామని ముందే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనా కాలంలో ప్రకటించి విద్యార్థుల తల్లుల ఖాతాలో ఫీజులు జమ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్టిఫికెట్ల కోసం ఫీజులు రాని కారణంగా తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వడ్డీలు కట్టి వడ్డీలకి డబ్బులు తీసుకొని తర్వాత బంగారం నగలు తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో సర్టిఫికెట్లు తీసుకుంటున్న దుర్మార్గమైన దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు గత సంవత్సరం రావాల్సిన 3,200 కోట్లు, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 3,900 కోట్లు కలిపి 7,100 కోట్లకి ఇవ్వాలి. కానీ రిలీజ్ చేసింది కేవలం 700 కోట్లు మాత్రమే. ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వానికి స్పష్టత లేదు. బడ్జెట్లో కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పైగా నారా లోకేష్ గారు ఈ పథకాన్ని అందరికీ ఇస్తామని ప్రతిరోజు శాసనసభలో, అసెంబ్లీలో, శాసనమండలిలో చెప్తా ఉన్నాడు. ఫీజులు రాని విద్యార్థులు కళాశాల స్థాయిలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీరు కాలేజీల దగ్గరకు వచ్చి పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు నిరుద్యోగులందరికీ ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దానికి ఇవ్వాల్సిన ప్రతి సంవత్సరం 7,200 కోట్ల రూపాయల అవసరం. ఈ విద్యా సంవత్సరం ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం ప్రకటించలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను నట్టేయటం వస్తూ ఉంది. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది తప్ప ఎక్కడా విద్యారంగ సంక్షేమం లేదు. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేని ఒక దయనీయమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఫీజులు రాకుండా విద్యార్థులు పై చదువులోకి ఎలా వెళ్తారు? ఈరోజు 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. పరీక్షలు రాసి రేపు ఇంటర్మీడియట్కి రావాలి. మీరందరికీ అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం మళ్ళీ మేలో అంటున్నారు. మీరు ఇలా ఎన్ని నెలలు తేదీలు ప్రకటించి ఇప్పటికీ వాయిదా వేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేసి తన ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేదు. ఇది విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. అందుకే మొన్న 12వ తారీఖు ఫీజుల కోసం వైద్య కళాశాల ప్రైవేటీకరణ విరమించుకోవాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికైనా తల్లికి వందనం ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ విద్యారంగ సంక్షేమాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు 34,000 పాఠశాలలో నాడు నేడు బ్రహ్మాండంగా అమలు చేసేవారు. తర్వాత బైజూస్ కంటెంట్తో పాఠాలు చెప్పారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి ఊసే ఎత్తడం లేదు. అదేవిధంగా ఐబీ సిలబస్ లేదు, టోఫెల్ శిక్షణ లేదు. విద్యారంగంలో CBSE సిలబస్ ఆంగ్ల మాధ్యమాన్ని అందరికీ అందించారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సుమారు 55,000 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో రాస్తూ ఉన్నారు. ఆప్షన్ పెట్టుకుంటే ఇంగ్లీష్ మీడియం ఎక్కువ మంది రాస్తామని విద్యార్థులు చెప్పారు. కానీ తెలుగు మీడియం ఉండాల్సిందే, కానీ ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసి SC ST BC విద్యార్థులకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. లోకేష్ గారి కుమారుడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉంది. చాలా దుర్మార్గమైన చర్యని మేము భావిస్తూ విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలను, అదేవిధంగా ప్రతి చోట సభా సమావేశాల్లో విద్యారంగ సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజున అధికారంలోకి వచ్చి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటికి కూడా సంవత్సరం గడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు కూడా విద్యారంగ సమస్యల మీద ఏ విధంగా కూడా శ్రద్ధ చూపినటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఓ పక్కనేమో తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి. ఓ పక్కన తల్లికి వందనం అని చెప్పి గత ప్రభుత్వంలో 1,300 కోట్లు ఖర్చు అయితే ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వంలో 900 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది విద్యార్థులకి ఏ విధంగా
తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తారో, ఎంతమంది విద్యార్థులకు ఇస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంత్లో ఏ ఏ పథకాలు ఇస్తాం, ఎంతమంది అమౌంట్ ఇస్తాం, సాక్షాత్తు అన్నింటిలో కూడా పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేసినట్టు పరిస్థితుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా సంవత్సరం అవుతా ఉంది. కానీ ఈ సంవత్సరానికి సంబంధించినట్టు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇంకా విడుదల చేయలేదు. దానికి సంబంధించి విద్యార్థి యువన సంఘాలు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మాత్రం నిద్రపోతా ఉన్నట్టు వివరిస్తూ ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా 77 జీవోని రద్దు చేయాలని చెప్పి గత అనేళ్ళుగా ఆందోళన చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ జీవోని రద్దు చేయనట్టు పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో పీజీ విద్యార్థులు యూనివర్సిటీల్లో 10 లక్షల పైన సీట్లు మిగిలిపోతున్నట్టు పరిస్థితి. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ సంబంధించి 107, 108 జీవోని రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి లోకేష్ గారు ఈ రోజున అధికారంలోకి వచ్చి ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా ప్రచారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఈ రోజున అధికారంలోకి దేనికి వచ్చారు? విద్యార్థుల యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఒక పక్కన మీరు ఏం చేస్తా ఉన్నారు? విద్యార్థులు మేలు చేయకపోగా మరింత నష్టాన్ని చేకూర్చే విధంగా ఈ రోజున మెడికల్ యూనివర్సిటీలను ప్రైవేట్ పరం చేద్దామని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మేము దీన్ని చూస్తా ఊరుకోం. ఖచ్చితంగా విద్యార్థి యువన సంఘాలందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజున రేపటి రోజున కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాము. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యారంగంలో ఏవైతే ఉన్నాయో సమస్యలు అంటే తక్షణమే పరిష్కరించండి. లేనిపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అందరూ కూడా రోడ్లెక్కి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.